ప్రదీప్, ఇప్పుడు అక్కడ ఎస్ఎల్బిసి టన్నెల్లో ఏం జరుగుతోంది? రాజశేఖర్, ఏదైతే 18వ రోజు ఎస్ఎల్బిసిలో రెస్క్యూ ఆపరేషన్ బృందం ఏదైతే సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారు, ఏదైతే దీనికి సంబంధించి 8 మంది గల్లంతు కాగా గురుప్రీత్ సింగ్ పంజాబ్ కు చెందిన వ్యక్తిని ఏదైతే టీబీఎం మిషన్ ఆపరేటర్ ఉన్నారో అతని శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి వాళ్ళ రాష్ట్రానికి ఏదైతే పంజాబ్ రాష్ట్రం ఉందో వాళ్ళ ఇంటికి పంపించి ప్రభుత్వ పరిహారం కూడా అందించారు. మరోవైపు 7 మంది గల్లంతైన 7 మంది ఆచీకు కోసం అయితే క్యాడవర్ డాగ్స్ ద్వారా ఏదైతే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే 3 స్పాట్లు క్యాడవర్ డాగ్స్ కనుక్కున్నట్టు అక్కడ తవ్వకాలు కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే టీబీఎం మిషన్ ఏదైతే ప్లాస్మా కట్టర్ తో టీబీఎం మిషన్ విడిభాగాలు లోకో ట్రైన్ లో పంపిస్తున్నారు. మరోవైపు 13.85 కిలోమీటర్ల దగ్గర ఈ సంఘటన ఏదైతే జరగగా 8 మంది గల్లంతయ్యారు. అయితే 13.25 కిలోమీటర్ల వరకు అయితే లోకో ట్రైన్ ను పునరుద్ధరించారు. అంటే దాని ద్వారా ఏదైతే టీబీఎం మిషన్ సంబంధించిన విడిభాగాలు బయటికి తెస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్జీఆర్ఐ తర్వాత ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తర్వాత సింగరేణికి సంబంధించిన తర్వాత ర్యాట్ హోల్ మైన్స్ వీళ్ళందరూ 12 విభాగాల సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ బృందం అయితే నిరంతరం 3 షిఫ్ట్ల వైజ్ గా టన్నెల్లో తవ్వకాలు అయితే చేస్తున్నారు. అంటే 11 మీటర్ల ఎత్తులో ఈ ఏదైతే బురద కురుకుపోయి ఉండడం ఒకటి, పైనుంచి వస్తున్న ఉబ్బికి వస్తున్న నీటిని కూడా మెగా కంపెనీకి చెందిన ప్రత్యేక మోటార్ల ద్వారా బయటికి కొడుతున్నారు. మరోవైపు ఏదైతే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఈ మట్టిని తవ్వి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రోబోలకు సంబంధించి కొన్ని ఏదైతే ఉదయం లోకో ట్రైన్ లో రోబో టెక్నాలజీకి సంబంధించి కొందరు ఏదైతే ఐఐటి నిపుణులు కూడా లోపలికి వెళ్లారు. అయితే మధ్యాహ్నం వరకు వారు ఏదైతే టన్నెల్లోని పరిస్థితిని అంచనా వేసి మధ్యాహ్నం సమీక్షించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యాధునిక టెక్నాలజీ వాడుతూ ఏదైతే గల్లంతైన 7 మంది జాడ కూడా కనుక్కునేందుకు వారిని బయటికి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు లోకో ట్రైన్ కూడా పునరుద్ధరించడంతో పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి 18 రోజులుగా జరిగిన రెస్క్యూ ఆపరేషన్ ఒకటి, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ ద్వారా ఈ తవ్వకాన్ని సాగించడం ఒకటి, మరోవైపు దేశంలోని ఏదైతే ప్రపంచంలోని అత్యున్నత నిపుణులతో కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకొని ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో మరో కీలకమైన 2-3 బాడీలు కూడా బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందం చెప్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో పాటు ఆర్మీ, నేవీ, తర్వాత క్యాడవర్ డాగ్స్, తర్వాత ఐఐటి మద్రాస్ చెందిన నిపుణులు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ తో పాటు 12 ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ బృందాలతో పాటు వీళ్ళు కూడా సలహాలు సూచనలు చేరున్నారు. అయితే ఈ రోజు ఉదయం వెళ్ళిన క్యాడవర్ డాగ్ ఏదైతే రోబోకి సంబంధించి రోబోటిక్ ఏదైతే నిపుణులు కూడా మధ్యాహ్నం వచ్చి లోపల పరిస్థితులపై కూడా పూర్తి స్థాయి సమీక్షించి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇవాళ ఈ 2 రోజుల్లోనే వీటికి సంబంధించి మరో 2 నుంచి 3 బాడీలు ఏదైతే కార్మికుల బాడీలను కూడా బయటికి తెస్తామంటూ కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయి ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది. 3 షిఫ్ట్ల వైజ్ గా ఏదైతే ఎప్పటికప్పుడు అత్యాధునిక పరికరాలతో రోబోటిక్ సాయాన్ని కూడా వాడుకునే ఏదైతే టెక్నాలజీ కూడా వాడుకునేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ బృందాలు అయితే ఏదైతే సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. రాశి. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.